పప్పులు, నూనెలు, బియ్యం ఇలా అన్ని నిత్యావసర ధరలు కొండకి కూర్చుంటే ప్రభుత్వాలు చూస్తూ కూర్చున్నాయని విమర్శిస్తున్నారు వినియోగదారులు. వేలల్లో సంపాదించే మేము నిత్యావసరాలకే వేలల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే తాము బతికేదెలాని ప్రశ్నిస్తున్నారు. పిల్లలకు పౌష్టికాహారం పెట్టాలని ప్రకటనలు చేస్తున్న ప్రభుత్వం ఈ ధరల్ని అదుపు చేయలేకపోతుందని విమర్శిస్తున్న వినియోగదారులతో మా ప్రతినిధి అంబిక ఫేస్ టు ఫేస్. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఉల్లి కన్నీళ్లు పెట్టించిందో లేదో ఇప్పుడు కందిపప్పు సామాన్యుడికి అందనంటూ పారిపోతోంది. గడిచిన 10 రోజుల వ్యవధిలోనే దాదాపుగా 40 నుంచి 50 రూపాయల వరకు కంది ధరలు పెరిగిపోయాయి. ప్రస్తుతానికి 200 రూపాయలు పెడితేనే కానీ కిలో కందిపప్పు కొనలేని పరిస్థితి ఏర్పడింది. దీనిపై సామాన్యులు ఏమంటున్నారు వాళ్ళ మాటలోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఇప్పుడు కందిపప్పు 200 రూపాయలు పెట్టి కిలో కందిపప్పు కొనాలంటే ఏంటి, అసలు మీరు ఏం వండుకుంటున్నారు ఇళ్లలో? కందిపప్పు కొని మేము తినగలగమా? బియ్యం 40 రూపాయల కిలో, 50 రూపాయల కిలో తినగలమా? మరి రైతులకు అంతా పంట అంత లేదు, వర్షం లేదు, పప్పు రేట్లు పెరిగినాయి, ప్రతి ఒక్క దినుసు రేటు పెరిగింది. మేము తినలేము అంత రేటు పెట్టి, తగ్గించాలని మాట్లాడుతున్నాం. ఇప్పుడు మరి మీరు ఏం కొంటున్నారు? సాధారణంగా ఇప్పుడు కందిపప్పు ఉంటేనే కానీ మన ఇళ్లలో ఏమి వండుకొని పరిస్థితి. ఇప్పుడు 200 పెట్టి కొనలేరు, మరి ఇప్పుడు ఏం తింటున్నారు, ఏం వండుకుంటున్నారు ఇంటిలో? ఏం వండుకుంటున్నాం అంటే ఏదో ఉన్నదో లేదో నిరుపపోడో ఏదో ఆ అవసరానికి లేనప్పుడు ఉప్పులో గంజేసుకొని కూడా తింటున్నాం మేము. బోర్రాల నీళ్ళు లేవు, వాన కొడతలేవు, పంటలు వంతలేవు, రైతులము ఓపుకోలేక మందులు దాగి కూడా చచ్చిపోతున్నారు. నేను చెప్తున్నా. ఓకే, మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు 200 రూపాయలు పెట్టి కందిపప్పు కొనాలి అంటే ఎవరికైనా కూడా చాలా, ముఖ్యంగా సామాన్యులకి చాలా కష్టం కదా? చాలా కష్టం అండి, చాలా కష్టం. ఇప్పుడు కందిపప్పు పెరగడం వల్ల ఏంటంటే మెయిన్ ముఖ్య కారణము ఈ బ్లాక్ మార్కెట్లో తరలి వెళ్తుంది మేడం. ఫస్ట్ ఎందుకంటే రేట్లు పెరుగుతున్నాయని చెప్పేసి అందరూ బ్లాక్ మార్కెట్లో దాపెట్టేస్తున్నారు. కానీ గవర్నమెంట్ దీనికి తగిన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు సేమ్ మన ఉల్లిగడ్డలు మనకు రైతు బజార్లో ఎలా ఇస్తున్నారో గవర్నమెంట్ కూడా కందిపప్పు సేమ్ టు సేమ్ ఈ మనకు సబ్సిడీలో ఇస్తే కూలీ వాళ్ళు కూడా మెయిన్ ఎక్కువ కందిపప్పే తింటారు ఎక్కువ. కానీ అటువంటిది ఇప్పుడు ఈ కాలం జనరేషన్లో చికెన్ తినాల్సి వస్తుంది. చికెన్ కిలో 100 రూపాయలు వస్తుంది, కానీ కందిపప్పు 200కు వస్తుంది. మాకు వాచ్మెన్ పనిలకు 4000 5000 వస్తాయి, కానీ ఈడ ఉల్లిగడ్డ ప్యాజ్ 80 రూపాయల కిలో అమ్మేసిరు. కానీ జీసీబీల కచరా కుండీల అన్ని సంచిల్ గోదాంలా పెట్టేసి ఆ పని వాళ్ళ చెప్పిరు 15 రోజు రేట్ పెరిగినకి. కానీ మన కష్టం చేసి ఈడ బతికనికి వచ్చినాం. మన గరీబ్ వాళ్ళ మోదీ సర్కార్ ఏం చేస్తారు? దాల్ 200 రూపాయల కిలో కందిపప్పు. ఎందుకు కందిపప్పు 200 రూపాయల కిలో? 100 రూపాయలు చికెన్ ఉన్నాయి, పావు కిలో తినవచ్చు. కానీ మన ఇట్లా బతకాల ఈడ? మన గరీబ్ వాళ్ళ కష్టం చేసి కూలీ ఎంత ఉన్నాయి? 200 250తో బతికినికే వచ్చినాం. ఈ ఆలోచన చేయాలన్నా మోదీ సర్కార్. మొత్తం పబ్లిక్ మంచిగా ఉండాలన్నా. సో చూస్తున్నారు కదా, లక్షల్లో జీతాలు ఉన్న వాళ్ళే కందిపప్పు కొనడం గగనమైపోతుంది. అలాంటిది వేలల్లో జీతాలు సంపాదించే మేము 100 పెట్టి కిలో కందిపప్పు కొనే పరిస్థితి ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నారు. చికెన్ కిలో 100 రూపాయలే దొరుకుతుంది, కానీ కందిపప్పు మాత్రం 100 రూపాయలు పెడితేనే కానీ దొరకట్లేదు. కందిపప్పు ధరలు ఆకాశాన్ని అంటే మేము ఏం తినాలి అని ఇక్కడ సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాలు దీనిపై చర్యలు తీసుకుని కందిపప్పు ధరలు దిగొచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో అంబిక, హైదరాబాద్. పప్పు లేనిదే పూట గడవదని, అలాంటి పప్పు ధర కొండెక్కడంతో బడ్జెట్ భారం అవుతుందంటున్నారు గృహిణులు. అసలే పండుగల సీజన్ కావడంతో పిండి వంటలు చేసుకోవాల్సిన తాము పెరిగిన ధరలతో అవస్థలు పడుతున్నామంటున్నారు. మొన్న ఉల్లి, నిన్న కూరగాయలు, నేడు కందిపప్పు. ఇలా పెరిగిన ధరలతో ఏం కొనేటట్టు లేదు, తినేటట్టు లేదంటున్న మహిళలతో మా ప్రతినిధి రవికుమార్ ఫేస్ టు ఫేస్. నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. పప్పు నుంచి ఉప్పు వరకు, వంట నూనెలు ప్రతిదీ కూడా భారం అయిపోతున్నాయి. ఏది వండుకోవాలన్నా కూడా మహిళలకు కష్టంగా మారిపోతుంది. ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదన్నట్టు తయారైన పరిస్థితి. నిన్నటి వరకు 100 రూపాయలు ఉన్న కందిపప్పు మెల్లిమెల్లిగా 150కి చేరుకొని నిన్న రాత్రే ఒక్కసారిగా 25% పెరిగి 200 రూపాయలకు చేరుకుంది. ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉందని కూడా వ్యాపారులు చెప్తుండడంతో కొంతమేర ఆందోళన నెలకొంది. ఎందుకంటే పప్పు నిత్యావసర వస్తువుగా మారిపోతుంది. పప్పు లేని వంటగది ఉండదని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనతో పాటు కొంతమంది గృహిణులు ఉన్నారు, వాళ్ళు ఏమంటున్నారు చూద్దాం. మొన్నటిదాకా 100 రూపీస్ ఉండేది పప్పు, ఇప్పుడు సడన్గా 200 రూపీస్ అయిపోయింది. దీనిపై మీకు ఏమైనా బర్డెన్ అవుతుందా? అవును, సామాన్య ప్రజలు మామూలుగా డైలీ లైఫ్లో పప్పు కంపల్సరీ. పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో పప్పు లేనిది అసలు డైలీ నడవదన్నమాట. అలాంటి డైలీ తీసుకునే పప్పు సడన్గా 80 రూపీస్ నుంచి 100 రూపీస్కి, 100 రూపీస్ నుంచి ఇట్లా రేట్ డిక్రీజ్ అవుతూనే ఉంది. అట్లా సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దానివల్ల. అంటే ఇప్పుడు నవరాత్రులు కూడా ఉన్నాయి కదండి, నవరాత్రులలో కూడా అందరూ ఫాస్టింగ్ ఉంటారు. ఇంకా ఈవినింగ్ టైంలో వచ్చేసి అందరూ ఫాస్టింగ్ రిలీవ్ చేస్తారు కదా, అట్లా వాళ్ళకు కూడా కంపల్సరీ పప్పు కావాలి. ఆ పప్పు కొని
వండుకొని తినలేకపోతున్నారు సామాన్య ప్రజలు, మెయిన్ పేదవాళ్ళు. అంటే వారంలో మీరు పప్పు ఎన్ని రోజులు తినేవాళ్ళు? సడన్గా ఇప్పుడు ధర పెరిగింది కదా, దానివల్ల మీరు ఏమైనా తగ్గించారు అంటే వారానికి 2 రోజులు లేకపోతే అలా చేసుకోవడం ఏమైనా ప్రారంభించారు? మేము వారంలో సండే తప్ప డైలీ పప్పు కావాలి మాకు. పప్పు లేకుండా ఎవ్వరు తినలేరు మా పిల్లలు. అటువంటిది ఇప్పుడు వారంలో 2 సార్లు ఇవ్వడం కూడా ఇబ్బంది అవుతుంది, బాగా ఇబ్బంది అవుతుంది. అంత పెట్టి మనం ఇక దాని బదులు కూరగాయలు చేసుకుని బెటర్ అనిపిస్తుంది. సో అంటే మీరు ఇప్పుడు తగ్గించారా? వారంలో 2 సార్లు ఇస్తాను. ముఖ్యంగా పోల్చుకుంటే పప్పు ధర సడన్గా పెరిగిపోయింది. నాన్ వెజ్ ధరలు చూసుకుంటేనేమో అవి చాలా తగ్గిపోతున్నాయి. సో పప్పు కంటే నాన్ వెజ్ తినడం బెటర్ అని భావిస్తున్నారా? నాన్ వెజే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటారా, వారానికి ఒక్కసారి నాన్ వెజ్ తినేవాళ్ళం. ఇప్పుడు సడన్గా పప్పు రేట్ పెరిగేసరికి రోజు నాన్ వెజ్ తినడమే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే కందిపప్పు 50 రూపాయల కిలో ఉండేది ఒకటేసారి 200 పెరిగిపోతే మనం ఏం చేయలేం. మధ్యతరగతి కుటుంబం వాళ్ళైతే ఇంకేం చేయని పరిస్థితి అది. అందుకనే ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటేనండి, ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని ధరలు పెంచడం తగ్గించడం చేయాలని కోరుకుంటున్నాను. రోజుకొక్కసారి తినే కందిపప్పు వారానికి ఒక్కసారి తినాల్సి వస్తుంది. అంటే మార్కెట్లో కంపేర్ చేసుకుంటే పప్పు మిగతా వాటి ధరలు కూడా చాలా పెరిగిపోతున్నాయి. సో ఈ మొత్తంగా మీ వంటగదికి వచ్చేసి ఎంత భారం అవుతుంది? దాదాపు 1000 రూపాయల బర్డన్ ఎక్కువ పడుతుంది. ఈ నార్మల్గా అయితే వేరే కర్రీస్ అవన్నీ వండుకుంటేనేమో మంత్లీ మనకు వచ్చేది 500-600, కానీ ఇదే కందిపప్పు వండుకుంటే మనకి 1500 వరకు అవుతుంది. ఫోకస్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.